సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనంగమ, గడిచిన 4 రాత్రులు మెదక్ పట్టణంలో మీటింగ్స్ బహు ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు. వేలాది కొలది ప్రజలు దైవ సన్నిధికి తరలి రావటానికి ప్రభు కృప చూపించారు. మొదటి రోజు కంటే రెండవ రోజు మరి మహిమకరంగా, రెండవ దినం కంటే మూడవ దినం మరెక్కువ మహిమకరంగా గడిచిన రాత్రి నిజంగా మెదక్ పట్టణంలో అన్ని వేల మంది ప్రజలు రావటం, మీ అందరి ప్రార్థన, మీరందరూ చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతిఫలం అని నమ్మి ప్రార్థించిన మీ అందరికీ మా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థనలో నేనే వర్తమానం ఇవ్వబోతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా రేపు ఆదివారం సాయంత్రం మనకు మాసాంతర కూటం. ప్రతి నెల ప్రభు కాచిన కాపుదలను తలపోస్తూ మాసాంతర కూటం ఉంటుంది కదా. తప్పకుండా రేపు రాత్రి జరగబోయే మాసాంతర కూటంలో పాలుందండి. 1-2 తారీఖుల్లో యూత్ కాన్ఫరెన్స్. మీ యవ్వన బిడ్డలందరినీ తప్పకుండా ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరైనా అయ్యా మేము మాసాంతర కూటం ఆదివారపు ఆరాధన చూసుకోవాలనుకుంటున్నాం, మందిరంలో ఉండటానికి అవకాశం ఉంటుందా అంటే ధారాళంగా ఉండొచ్చు. అది దేవుడు మనలను ప్రేమించి మనందరికీ ఇచ్చిన ఇల్లు. ఇంకో రకంగా చెప్పాలంటే అది మీ ఇల్లు. ధారాళంగా రావచ్చు. మందిరంలో మీరు ఉండటానికి తగుమాత్రపు అనుకూలతలతో వసతి ఏర్పాటు చేయబడుతుంది. నిశ్చయంగా రేపు మాసాంతర కూటంలో పాలుపంపులు పొందగలరని ప్రేమతో తెలియచేస్తూ, ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం. యేసయ్యా మా ఇంటికి రావా. చాలాసార్లు ఆయా సందర్భాల్లో గొప్ప వాళ్ళని మన ఇంటికి ఆహ్వానిస్తాం. అఫ్కోర్స్ గొప్ప వాళ్ళని ఆహ్వానిస్తామని కాదు, బంధువుల్ని ఆహ్వానిస్తాం. మా ఇంటికి ఒకసారి రండి. సరే, బంధువుల్ని గొప్ప వాళ్ళని ఆహ్వానించకపోయినా పాస్టర్ గారులను, సేవకులను అన్న ఒకసారి మా ఇంటికి రండి అన్న, మా ఇంట్లో అడుగు పెట్టండి అన్న, మా కొరకు చిన్న ప్రార్థన చేయండి అన్న, మీ పాదం మా ఇంట్లో మోపండి అన్న. దైవ సేవకుల మీద ఉన్న ఆ ప్రేమ కొద్దీ, అంటే ప్రత్యేకంగా వాళ్ళంటే ప్రేమని కాదు, దేవుని బట్టి, దేవుని మీద ఉన్న ఆ ఎనలేని ప్రేమను బట్టి దైవ సేవకుల్ని మనం ప్రేమిస్తాం. అయితే దైవజన్మ మనుషులు వచ్చినా రాకపోయినా, దైవజనులు వచ్చినా రాకపోయినా వాళ్ళు రావాలి. కానీ దేవుడు ఒక్కడు మన ఇంట్లో పాదం మోపితే మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన ఇంటి వాతావరణమే ఓ ప్రత్యేకమైనదిగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపించునుగాక. ఈ ఉదయం వాక్యం వింటున్న ఇలారా, నిశ్చయంగా ఆ మహిమగల దేవుడు మన ఇంట్లో ప్రవేశించునుగాక. మనము దేవుడు మనం కలిసి బ్రతికే కుటుంబాలుగా దయగల దేవుడు ఒక్కొక్క ఇంటిని ఆశీర్వదించునుగాక. అందాం ఒకసారి, యేసయ్యా మా ఇంటికి రావా అనండి. బైబిల్లో ఒక ఇంటికి దేవుడు వెళ్ళాడు. ఎలాంటి స్థితిలో వెళ్ళాడు? ఆ ఇంట్లో దేవుడు పాదం మోపిన తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది ఒకసారి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరిచి 29వ వచనం నుంచి 32వ వచనం వరకు లేఖనాల్లో చదువుకుందాం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యమాయెను. 33వ వచనం కూడా చదువుతాను.
ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, యెరూషలేము నుండి ఇద్దరు మనుషులు ఎమాయిము గ్రామానికి వెళ్తున్నారు. సాయంకాలం కావచ్చిందట. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ప్రొద్దు గుంకినది గనుక మాతో కూడా మా ఇంటికి వచ్చి, విన్నారా, మాతో కూడా ఉండమని యేసయ్యను బలవంతం చేశారట. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదం ఏంటంటే, బలవంతము చేసిరి కనుక ఆయన వారి ఇంటిలోనికి వెళ్ళెను. దైవజనమ, దేవుడెప్పుడు బలవంతంగా మన ఇంట్లోకి రాడు. నాకు తలుపు తెరవండే, నేను మీ ఇంట్లోకి వస్తా, తలుపు తెరవకపోతే మీ తాట తీస్తా, అట్లా బెదిరించి అదిరించి బలత్కారంగా మనలను స్వాధీనపరుచుకోడు. విన్నారా? మన ప్రమేయం లేకుండా మన ఇంట్లోకి వచ్చే దేవుడే అంటే శత్రువైన సైతాను గాడు. ఆడి పేరు పిలవని పేరంటాం. అనండి, ఎవడాడు? పిలవని పేరంటాం. నువ్వు పిలిచినా పిలవకపోయినా ఎప్పుడు నీ ఇంట్లోకి వద్దామని ప్రతి క్షణం ఎదురు చూస్తాడు. అయితే మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు ఉన్నారే, యేసుక్రీస్తు వారిని బలవంతం చేశారట. ఏమని? బాబో ప్రొద్దుగుంకిందయ్యా, ఈ రాత్రి మాతో కూడా ఉండరా, ఈ రాత్రి మా మధ్యలో మీరు ఉండరా, మా ఇంట్లో అడుగు పెట్టరా అని యేసయ్యను బలవంతం చేశారట. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నావో యేసయ్యను బలవంతం చేయి. విసుగుదల లేకుండా ప్రార్థించేయి. నా ఇంట్లో అడుగుపెట్టి యేసయ్యా, మా మధ్యలో మీరు ఉండండి యేసయ్యా, ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు సంచరించండి అయ్యా, మీ ఉనికి మా మధ్యలో ఉండాలని వాళ్ళు బలవంతం చేసి బ్రతిమలాడుకున్నారే. నాకు ఈ చదివినప్పుడు బైబిల్లో ఒక సంఘటన గుర్తొస్తుంది. అదే దైవజనుడైన మోషే. మోషేతో దేవుడు అంటారు, మోషే, నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తున్నా, వీళ్ళని తీసుకొని యుద్ధానికి కనాను దేశానికి బయలుదేరు. 6 లక్షల మందిని ఇస్తున్నా. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? యోధులు. యోధులు అంటే సైనికులు. సైనికులు అంటే మంచి ఎత్తరులు కదా, దీర్ఘదేహులు కదా. ఇజ్రాయేలీలు అంటేనే ఎత్తరులు. పుట్టి బ్యాచ్ ఉండరు అక్కడ, లిల్లీ పుట్స్ అసలు ఉండరు, మంచి దీర్ఘదేహులు. అలాంటి దీర్ఘదేహులను, మంచి ఎత్తరులను, బలాజ్యులను 6 లక్షల మందిని ఇస్తానంటే మోషే అంటాడు, అయ్యా 6 లక్షల మందిని ఇస్తానన్నావు, మంచిదే, ఇంతకీ మీరు నాతో వస్తున్నారా లేదా? విన్నారా? మీ సన్నిధి మాతో వస్తుందా లేదా? దేవుడు అంటాడు, నా సన్నిధి ఒక్కటే నీతో రావట్లా, నేను రాకపోయినా నిన్ను అన్యాయం చేయట్లా, నీకు తోడు 6 లక్షల మంది యోధుల్ని ఇస్తున్నా, తీసుకొని వెళ్ళిపో అంటే మోషే అంటాడు, ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ సన్నిధి ఒక్కటి నాతో కూడా వస్తే చాలు, నీ ఒక్కడివి నాతో బ్రతికితే చాలు. అట్లాగని 6 లక్షల మంది వద్దని కాదు, 6 లక్షల మంది కంటే, 60 లక్షల మంది కంటే, 6 కోట్ల మంది కంటే, 600 కోట్ల మంది కంటే శ్రేష్ఠుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. మోషే బలవంతం చేశాడు. తమ్ముడు, చెల్లి, ప్రార్థనలో దేవుని నిన్ను బలవంతం చేయాలి. యాకోబు పెనుగులాడినట్లుగా దేవుని సన్నిధిలో మనం పెనుగులాడుతూ రావాలి. ఇంతకీ వీరు ఎందుకు బలవంతం చేశారు? అక్కడ రాయబడిన మాట, సాయంకాలమున ప్రొద్దు గుంకినది గనుక. బైబిల్లో ప్రొద్దు గుంకటం అనేది, లేక సాయంకాలం అవటం అనేది ఎన్నో ఆధ్యాత్మిక అర్థాలకు గుర్తుగా ఉంది. పగలు, సాయంకాలం ప్రొద్దు గుంకటం. ప్రొద్దు గుంకటం అంటే రాత్రి అవటం, రాత్రి భయానికి గుర్తు. ప్రొద్దు గుంకటం అంటే సూర్యుడు అస్తమించడానికి గుర్తు కదా. అంటే ప్రొద్దుగుంకే అనుభవం భయాలకు, కలవరాలకు, దిగులులకు, మానసిక వేదనలకు, చెప్పుకోలోని మోగ బాధకు ఇది గుర్తుగా ఉంది. ఎలాగో చెప్పమంటారా? ఒక భక్తుని జీవితంలో ప్రొద్దుగుంకిందట. ప్రొద్దు ఎవరి జీవితంలో చెప్పండి? యాకోబు జీవితంలో. 71 సంవత్సరాల వయసు వచ్చింది. కొన్ని పరిస్థితులను బట్టి ఇస్సాకు
యాకోబుని ఇంట్లో నుంచి ఒట్టి చేతులతో పంపించాడు. జస్ట్ చేతికర్ర ఇచ్చి పంపించాడు. వివాహం కాలేదు, పిల్లలు లేరు. వివాహమే కాకపోతే పిల్లలు ఇంకెక్కడి నుంచి వస్తారులే, కానీ పిల్లలు లేరు, వివాహం కాల. 71 సంవత్సరాల వయసు. ఎంత కలవరంతో తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు కదా. వ్రాయబడిన మాట, బేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళేటప్పుడు ప్రొద్దుగుంకిందట. అంటే యాకోబు ఆ బేతేల్లో ఆ రాత్రి పండుకునే ముందు 71 సంవత్సరాల వయసు, ఎందులో స్థిరపడలా. ఇప్పుడు నేను లాభాన్ దగ్గరికి వెళ్తే నన్ను ఆదరిస్తాడా లేదా, రేపు నా భవిష్యత్తు ఏంటో, రేపు మన బ్రతికేంటో. ఇస్సాకు ఇంటిలో గారాల పట్టిగా సంపన్నుడిగా బ్రతికాడు. రాత్రికి రాత్రి పరిస్థితి తలకిందులైంది. చిల్లి గవ్వ కూడా అతని చేతిలో లేదు. తమ్ముడు, నీ జీవితం కూడా ప్రొద్దుగుంకినట్లయిపోయిందా? ఒకప్పుడు ఎంత బాగా బ్రతికే ఉన్నాయా, ఒకప్పుడు మా ఇంటి వాతావరణం ఎంత బాగుండేదోనయ్యా, చేతి నిండా డబ్బు ఉండేది. ఈరోజు చిల్లర పైసల కోసం వెతుక్కునే పరిస్థితి. నేను అలా దారిని వెళ్తా ఉంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నమస్కారం చేసేవాళ్ళు. యోబు అంటాడు కదా, నన్ను చూసి ఆడవాళ్ళు కూడా లేచి నిలవబట్టలేదు. అంటే అంత హీనమైపోయాను. నీ జీవితం కూడా ప్రొద్దుగుంకిందా? అద్భుతం. ప్రొద్దుగుంకినప్పుడు యాకోబు చేసింది ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో రాళ్లలో ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకున్నాడట. అద్భుతం. తలగడగా చేసుకున్నాడో లేదో, పరలోక దర్శనం. భూమి నుండి ఆకాశానికి నిచ్చెన వేయబట్టం. నిచ్చెనకు పైగా, యాకోబు యాకోబు, నీ తండ్రి దేవుడను, భయపడకు, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకిస్తా. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులకు నిన్ను నేను వ్యాపింపజేస్తా అని ప్రొద్దుగుంకిన వేళలో అరుణోదయపు కాంతి యాకోబు ముఖం మీద పడింది. భయాల మధ్యలో ధైర్యపు మాటలు దేవుడు వినిపించాడు. విన్నారా? ఎందుకో చెప్పంటారా? యాకోబు రాయిని తలగడగా చేసుకున్నాడట. రాయి అంటే ఎవరు? మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. తమ్ముడు, చెల్లి, నీ తల మీద, నీ హృదయంలో ఎన్ని మానసిక ఒత్తిడులున్నా రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి మీద నీ భారాన్ని మోపు. యాకోబును వింతైన రీతిలో నిలవబెట్టిన దేవుడు నీ బ్రతుకును కూడా ఆయన మహిమ కొరకు వింతైన స్థితిలో నిలవబెట్టునుగాక. ప్రొద్దుగుంకిన వేళ యాకోబు ఎవరిని ఆహ్వానించాడు? రాయిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ ఒక్కడే మహానయము సైన్యంగా మార్చబడ్డాడు. యాకోబు దేవుడే నీ దేవుడు. ప్రొద్దుగుంకిన ప్రతిసారి నీ దేవుడిని ఆహ్వానించుదువుగాక. రెండవది, ప్రొద్దుగుంకే వేళ అనేది, ఆ మాట వినటంతో టకమని మనకి ఎవరు గుర్తొస్తారో తెలుసా? భక్తుడైన దావీదు గారు. అంతకాలం ఆయన భక్తి జీవితం వెలుగుతో తేజరిల్లుతూ ఉండేది. చాలా భక్తిగా బ్రతికేవాడు. ఆ రోజుల్లో ఎవరినైనా అడిగితే, బ్రతికితే దావీదులా బ్రతకాలరా, బ్రతుకంటే దావీదు బ్రతుకురా, దావీదు కుటుంబం ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎంత అద్భుతమైన కుటుంబం అన్నట్లుగా మధ్యాహ్నకాల తేజస్సులాగా దావీదు జీవితం ప్రకాశిస్తూ ఉండేది. బాధాకరం, ఒకరోజు దావీదు జీవితం ప్రొద్దుగుంకింది. చేయకూడని పాపం చేశాడు. చేసిన ఒక్క పాపం కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. తామారు చెరపబడిందా? అమ్నోను చంపబడ్డా? అబ్షాలోము చంపబడ్డా? కన్న కొడుకే శత్రువుగా మరి తరుముతా ఉంటే దావీదు అరణ్యానికి పారిపోయాడా? సింహాసనాన్ని కోల్పోయాడా? దావీదు ఉపపత్నులని, ఇక ఆ మాట నేను చెప్పలేను. ఎంత హేయమైన కార్యం జరిగిందా? అయ్యా అమ్మా, ఒకప్పుడు దావీదు బ్రతికిన బ్రతికేంటి, ఇప్పుడు దావీదు అనుభవిస్తున్న స్థితి ఏంటి? పొద్దుగుంకిపోయింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా తల్లి, చెల్లి, పిల్లలు దారి తప్పారా? కుమార్తె, కుమారుని గూర్చి వినకూడని వార్తలు వింటున్నావా?
హేయమైన కార్యక్రమాలు నీ ఇంటిలో జరుగుతున్నాయా? పరువు మర్యాదలన్నీ మంటగలిసిపోయి, పరువు ప్రతిష్టలన్నీ మంటగలిసిపోయి, అయ్యో ఒకప్పుడు ఎలాంటి కుటుంబం, అయ్యయ్యో ఇప్పుడేంటి ఇలా కుటుంబం ఎలా అయిపోయిందని చూసిన ప్రతివాడు నీ కుటుంబాన్ని గురించి గుసగుసలాడుతున్నాడా? నా మనవి యమాయిము గ్రామస్తులు పొద్దుగుంకు వేళ యేసయ్యను బలవంతం చేసినట్లుగా నాతాను వాక్యం విన్న తర్వాత దావీదు దేవుని బలవంతం చేశాడు. రక్షణానందాన్ని నా నుంచి దూరం చేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ ఆత్మను నాకు దూరం చేయి. అసలు ఆ మాటలు చూడడం, అయ్యా సింహాసనం మీద నుంచి త్రోసేసిన పర్వాలా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దయ్యా అంటే ఆ మాటకున్న అర్థం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, కుర్చీ లేకపోయినా నేను బ్రతకగలుగుతా, సింహాసనం లేకపోయినా బ్రతకగలుగుతా, రాజ్యాలు లేకపోయినా బ్రతకగలుగుతా, చివరికి కడుపును పుట్టిన పిల్లలు లేకపోయినా బ్రతకగలుగుతా, అందరూ నన్ను వెలివేసిన, అందరూ త్రోసివేసిన నేను బ్రతకగలుగుతా, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేస్తే నేను బ్రతకలేనయ్యా, నీ సన్నిధిని నాకు దూరం చేయొద్దయ్యా అని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. అద్భుతం. ఆ ప్రొద్దుగుంకు వేళ ఆ కఠినమైన స్థితిలో నీవు లేకపోతే నేను బ్రతకలేను, నా జీవితంలోకి రాయి అని ఏడ్చాడే, ఆ పశ్చాత్తాప ప్రార్థనే దేవుడు చూసి ఎస్, ప్రొద్దుగుంకిన దావీదు జీవితం ప్రొద్దుగుంకున స్థితిలోనే ఉందా? ఆ తర్వాత కాలంలో ఉదయించే సూర్యుని వలె నానాటికి బలాభివృద్ధి పొందుతూ మధ్యాహ్న కాల తేజస్సుగా దావీదు జీవితం ప్రకాశించింది. జీవితంలో భయమనే పొద్దు, కలవరాలనే పొద్దు నీ జీవితాన్ని ఆవరించిందా? అవమానం అనే చీకటి ఆవరించిందా? వీడు బలవంతం చేశారు. ఏం చేశారు? బలవంతం చేశారు, మా ఇంట్లోనికి రమ్మని. తమ్ముడు, బలవంతం చేసి ఎవరిని బలవంతం చేయాలి? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవుని బలవంతం చేశాడే, అరణ్య ప్రయాణంలో మోషే దేవుని బలవంతం చేశాడే, యమాయిము గ్రామ ప్రజలు మా ఇంట్లోనికి రమ్మని యేసయ్యను బలవంతం చేశారే. బలవంతం చేయి, దేవుడే నీ ఇంటిలో అడుగు పెట్టునుగాక. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను. బలవంతం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అద్భుతం, యేసయ్యకు ఒక రొట్టెనిచ్చారు. యేసయ్య ఆ రొట్టెను విరిచి వాళ్ళకు పంచిపెట్టినప్పుడు రొట్టె విరవబడుతూ ఉండగానే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయట. విన్నారా? రొట్టె విరవబడుతూ ఉండగానే కళ్ళు తెరవబడ్డాయి. రొట్టె అంటే ఏంటి? రొట్టె దేవుని వాక్యానికి గుర్తు. రేపు ఆదివారం మందిరానికి వెళ్తారు కదా, దేవుణ్ణి అడగండి, దేవా దైవ సేవకు నిలబడి వాక్యం బోధించేటప్పుడు వాక్యం విరవబడాలి. వాక్యం మా యొద్దకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయంతో మీ వాక్యాన్ని అంగీకరించే కృప నాకు దయచేయి. సేవకుడు వాక్యాన్ని విరవాలి. ఆ వాక్యాన్ని విరుస్తూ మన దగ్గరకు వచ్చేటప్పుడు విరిగి నలిగిన మనసుతో వాక్యాన్ని మనం అంగీకరించగలిగితే మన మనోనేత్రాలు తెరవబడతాయి. విన్నారు ఈ మాట? ఓ భక్తుడు ఇలా అంటాడు, దైవజనుడు దేవుని వాక్యం ప్రసంగించేటప్పుడు కన్నీళ్లతో ప్రసంగించాలి. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు కన్నీళ్ల మధ్యలో ఈ పుస్తకాలు రాశారు. సముద్రపు ఒడ్డున కూర్చొని ఒక సినిమా రచయిత సినిమా స్టోరీ రాసినట్లుగా బీచ్ల దగ్గర కూర్చొని చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని ఈ వాక్యాన్ని రాయలేదు. భక్తులు ప్రార్థనలో కన్నీళ్ల మధ్యలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. కన్నీళ్ల మధ్యలో రాసిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కన్నీళ్లతోనే, హృదయ భారంతోనే దైవ సేవకుడు బోధించాలి. వినే ప్రజలు కూడా, అమ్మా అయ్యా, ఆడుతూ పాడుతూ వాక్యం వినకూడదు, అల్లరి చిల్లరిగా వాక్యం వినకూడదు, ఆకతాయితనంతో వాక్యం వినకూడదు. కన్నీళ్లతో రాయబడిన ఈ వాక్యాన్ని కన్నీళ్లతో రాయబడిన ఈ వాక్యాన్ని నువ్వు కన్నీళ్లతో వింటే నీ కన్నులు తెరవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.
కన్నులు తెరవబడేసరికి ఏమైంది? కళ్ళ ముందు ఎవరున్నారు? సాక్షాత్తు యేసు ప్రభు ఉన్నారు. నేనంట ఇప్పుడు యెరూషలేము నుంచి ఎమాయిము గ్రామానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత నిరాశతో వచ్చారో తెలుసా? యేసు 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 అని ఆయన్ని వెంబడించాం. సడన్గా ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయనే లేడుగా. ఇంక మేము ఎలా వెంబడించాలి? ఏ యేసు కోసం మేము పరిగెత్తాలి? నిరాశ నిస్పృహతల మధ్యలో ఉన్నారు. అద్భుతం తెలుసా? దేనికోసం వెతుకుతున్నారో అదే వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమ్మా, తమ్ముడు, చెల్లి, వాక్యం నిన్ను దర్శించినప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని వైపు తిరుగు. నీ దేవుడు ఎవరో తెలుసా? దేనికోసం వెతుకుతున్నావో అది నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. హాగరు నీళ్ళ కోసం వెతికింది. కళ్ళు తెరిచినప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి? ప్రక్కనే ఉన్నాయి కదా. కళ్ళు తెరవబడినప్పుడు ఆ నీళ్లు ప్రక్కనే ఉన్నాయి. అవును, మగ్దలేని మరియా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు అని పిచ్చిది తిరుగుతున్నట్లుగా తిరుగుతూ ఉంటే మరియా అన్నారు. ఆవిడ తోటమాలి అనుకుంది. అప్పుడు ప్రభుని చూడటంతో అంటది కదా, రబ్బీ, బతుకుడా. తమ్ముడు, జీవితంలో ఏం పోగొట్టుకున్నావో, ఏది పొందుకోవాలని పరిగెత్తుతున్నావో, యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే నువ్వు వెతుకుతున్నది నీ కళ్ళ ముందే నా దేవుడు నిలుపునుగాక. ఏం కోల్పోయి వెతుకుతున్నావో? సమాధానం కోల్పోయావా? ఆర్థికంగా చితికిపోయావా? లేదు మంచి భక్తి జీవితాన్నే కోల్పోయావా? ఏం కోల్పోయి దేవుడు నాకు ఇది ఇస్తే బాగుండని గత కొంతకాలం నుంచి వెతుకుతున్నావో, నువ్వు వెతుకుతున్నది ఈ దినమే నీ వాకిటి దగ్గర నిలవబడునుగాక. అయ్యా, పేతురు విడుదల పొందాలని ఆ రాత్రంతా బలవంతం చేసి ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు ఆ పేతురు ఎక్కడికి వచ్చాడు? ఎవరైతే వెతుకుతున్నారో ఆ వాకిటి దగ్గరికి వచ్చి వాళ్ళ తలుపు తడుతున్నాడు కదా. దేనికోసం నువ్వు వెతుకుతున్నావో, దేనికోసం పరలోకపు తలుపు తడుతున్నావో, నువ్వు వెతుకుతున్నది ఈ దినమే నీ తలుపు తట్టేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఆమేన్. అద్భుతం, విలువైన మాట. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన అదృశ్యమయ్యారో వీళ్ళు తిరిగి ఎక్కడికి వచ్చారట? యెరూషలేముకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు? యెరూషలేము నుండి బయలుదేరి ఎమాయిముకి వెళ్ళారు. అంటే ఇంకా యెరూషలేముతో మాకేం పని, యేసు ప్రభువే లేడు కదా అని యెరూషలేము అని పిలువబడుతున్న దేవుని సన్నిధికి దూరమయ్యి ఎమాయిము గ్రామం వెళ్తా ఉంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ఇంట్లో అడుగు పెట్టారో, అదృశ్యమైపోయారో, తిరిగి మరలా ఎక్కడికి వచ్చారు? అదే యెరూషలేముకి వచ్చారు. నా ప్రభు బిడ్డలారా, యేసయ్యను బలవంతం చేయి. ఆయన నీ ఇంట్లో అడుగు పెడితే, ఒకప్పుడు నీ ఇంట్లో ఏ యెరూషలేము ఉండేదో, అంటే ఏ భక్తి ఉండేదో, ఏ ప్రార్థన ఉండేదో, ఏ పరిశుద్ధత ఉండేదో, ఏ దేవుని ప్రేమ ఉండేదో, ఏ నిరీక్షణ ఉండేదో, ఏ విశ్వాసం ఉండేదో, ఏ సాత్వికం ఉండేదో, ఏ ఐక్యత ఉండేదో, ఒకప్పటి ఏ ఆత్మీయత నీ ఇంట్లో ఉండేదో, నువ్వు కోల్పోయిన ఆత్మీయత నా దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహించునుగాక. అలా తిరిగి అనుగ్రహించాలంటే బలవంతం చేద్దాం. ఎవరు మన ఇంట్లో కూర్చున్నట్లుగా ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారి ఇంటిలోనికి వెళ్ళాను. నిశ్చయంగా ఎమాయిము గ్రామంలో ఆ ఇంట్లో అడుగుపెట్టిన దేవుడు, అబ్రహాం ఇంట్లో అడుగుపెట్టిన దేవుడు, ఈ దినం ఏ దేశంలో నువ్వు వాక్యం వింటున్నావో నీ ఇంటిలో కూడా నీ దేవుడు అడుగుపెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఈరోజు ఉపవాస ప్రార్థన. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. రేపు మాసాంతర కూటం, రేపు రాత్రి మాసాంతర కూటం, తప్పకుండా పాలు పంపులు పొందండి. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన యేసయ్యా, గడిచిన కాలం అంతే కాచి కాపాడావు. ఈ దినము ఉదయకాల వర్తమానాలు వినటానికి మీరు చూపించిన కృపకై స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా సేవకుల నోట ద్వారా బయలుదేరిన మాట
ప్రతి కుటుంబాల్లో అద్భుతములు చేయాలయ్యా. అయా యెరూషలేము నుంచి యమాజి ప్రాంతానికి వెళ్తున్న ఇద్దరు యవ్వనస్తులు నిరాశతో వెళుతూ ఉన్నారయ్యా. అయా నిరాశగా వెళ్ళేటువంటి వారి మధ్య నిలబడి వారితో మాట్లాడి వారి గృహమును దర్శించి వారిలో మనోధైర్యమును కలుగజేసిన యేసయ్యా. అయా ఈ మాటలు వినుచున్న ప్రతి కుటుంబాల్లో వేదనలో ఉన్న వారికి విడుదల కలగాలయ్యా. శోధనలో ఉన్న వారికి ధైర్యములు పుట్టించాలయ్యా. అయా ఈ వాక్యము ప్రతి గృహములో ఓ అద్భుతమైన రీతిలో ఆశ్చర్య కార్యములు జరిగించునుగా. అయా ప్రతి కుటుంబాన్ని నాయన అయా మంచి మార్గంలో నడిపించడానికి మీరు సహాయం దయచేయండి అయా. అయా ఈ వర్తమానాల ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడాలి స్వామి. అయా ప్రపంచ దేశాల్లో అనేక మంది ప్రజలు ఎదురు చూస్తూ ఈ వాక్యమును వినుచూ ఉండగా వారికి నూతనమైన ధైర్యమును పుట్టించునుగాక. అయా గృహములో నాయన జరిగిన అద్భుతము ఈ కుటుంబాల్లో వాక్యం వినుచున్న ప్రతి కుటుంబాల్లో అద్భుతములు జరుగునుగాక. రెట్టింపు ఉత్సాహంతో అయా నిన్ను ఆరాధించేటువంటి ఒక సమూహము బయలుదేరాలి ప్రభువా. నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. యూత్ కాన్ఫరెన్స్ లో పాలు పంపులు పొందే యవన బిడ్డలు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీరు ఎంతమంది వస్తున్నారు, మీకు మేము చేయాల్సిన ఏర్పాట్ల విషయం మాకు తెలియాలంటే ఎంతమంది వస్తున్నారో మాకు ముందు తెలియాలి కదా. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్డ్ కామెంట్ ఉంటుంది కదా, అక్కడ దీనికి సంబంధించిన ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి మాకు షేర్ చేస్తే ఎందుకు మీరు ఎంతమంది వస్తున్నారో మాకు తెలియాలి అని అనుకుంటున్నామంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చే బిడ్డలు చాలా మంది మందిరంలో ఉండాలనుకుంటున్నారు. మరి వాళ్ళందరికీ మేము అకామిడేషన్ ఏర్పాటు చేయాలి కదా, భోజనాలు కానీ ఇవన్నీ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి మాకు సౌలభ్యంగా ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ దయతో అందరూ ముందుగానే చేయించుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజ్ 500 రూపీస్. అది మీరు వచ్చిన తర్వాత పే చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా పేద స్థితిలో ఉన్నవాళ్ళు, అన్నయ్య మేము 500 రూపీస్ పే చేయలేం, దేవుడు మిమ్మల్ని ఎంతవరకు ప్రేరేపిస్తే మిమ్మల్ని ప్రేరేపించిన కొలది, లేదనయ్య కనీసం ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే మోస్ట్ వెల్కమ్, మీరు రావటం మంచిది, సద్వినియోగం చేసుకోగలరని. అయితే వచ్చే ప్రతి బిడ్డ ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.